సో మీరు చెప్పినట్టు జియోగ్రఫికల్గా తీసుకుంటే ఇటువైపు జేఎండ్కే అండ్ లదాఖ్ దగ్గర ఏమైనా ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ కూడా ఉంటుంది సార్. ఇప్పుడు ఆ 7 సిస్టర్స్ స్టేట్స్లో ఎప్పుడప్పుడు కలహాలు జరుగుతూనే ఉంటాయి ఎథ్నిక్ గ్రూప్స్ మధ్య అలాగా. సో అవి ఎందుకు ఇంకా ఫుల్ స్టాప్ పడట్లేదు? 70 ఏళ్ళు అయిపోయింది, 80 ఏళ్ళు అయిపోయింది మనం స్వాతంత్రం తెచ్చుకొని, ఎందుకంటారు? అంటే మ్యామ్ ముఖ్యంగా నార్త్ ఈస్ట్ చెప్పాలి అంటే 2 కారణాలు ముఖ్యంగా. ఒకటి, వీళ్ళ ట్రైబల్ ఐడెంటిటీ చాలా స్ట్రాంగ్ ఉంది. ఈ ట్రైబల్ ఐడెంటిటీ స్ట్రాంగ్ ఉండడం వల్ల అండ్ మన స్టేట్ ఫార్మేషన్ బౌండరీస్ ఏవైతే మనం ఫామ్ చేసామో అవి ట్రైబల్ పాపులేషన్ స్ప్రెడ్ పరంగా జరగలేదు. ఓకే. సో ఏమైందంటే ఇప్పుడు నాగాల్యాండ్ ఉంది మేడం, నాగాల్యాండ్లో నాగాస్ ఎక్కువగా ఉంటారు. కాకపోతే నాగాస్ వాళ్ళు అస్సాంలో కూడా ఉన్నారు, నాగాస్ వాళ్ళు మణిపూర్లో కూడా ఉన్నారు, అండ్ నాగాస్ వాళ్ళు మయన్మార్లో కూడా ఉన్నారు. ఈ నాగాల్యాండ్ వాళ్ళు ఏమంటారంటే అస్సాంలో నాగాస్ అయితే ఎక్కడ నివసిస్తున్నారో, మణిపూర్లో ఎక్కడైతే నివసిస్తున్నారో అది కూడా నాగాల్యాండ్ లోపలే మాకు కావాలి అంటారు. నాగాలిమ్ అని చెప్తారు కదా, గ్రేటర్ నాగాల్యాండ్ అని చెప్తారు కదా. సో అదంతా ఒక నాగాల్యాండ్ స్టేట్లా కావాలి అంటారు. అది ఎలా సాధ్యం అవుతుంది అంటే, ఇప్పుడు నా కమ్యూనిటీని నేను తీసుకున్నాను మేడం, నా కమ్యూనిటీ వాడు ఏపీలో ఉండొచ్చు, తెలంగాణలో ఉండొచ్చు, ఢిల్లీలో కూడా ఉండొచ్చు. వీళ్ళందరూ ఒక స్టేట్ చేసేయడం కుదరదు కదా. సో ఇదంతా సృష్టించబడింది. దీని వెనుక నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ గురించి మీరు అడిగారు కాబట్టి స్పెసిఫిక్గా ప్యూర్గా చైనా ఫండ్ చేస్తుంది. చైనా డైరెక్ట్ కూడా చేస్తుంది, వయా మయన్మార్ కూడా చేస్తుంది. ఆయుధాలు పంపించడం కానీ, డబ్బులు పంపించడం కానీ. ఎందుకంటే లాట్ ఆఫ్ ఆపరేషన్స్లో నార్త్ ఈస్ట్లో, నేను కూడా నార్త్ ఈస్ట్లో సర్వ్ చేశాను కాబట్టి, చైనాస్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారు చేసిన వెపన్స్ ఉల్ఫా టెర్రరిస్టుల దగ్గర దొరకడం జరిగింది. అంటే ఇప్పుడు చైనీస్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారు చేసిన ఆయుధము ఉల్ఫా దగ్గర దొరికింది అంటే అర్థం ఏంటి? చైనా వాడు ఇచ్చాడు అన్నట్టు కదా. సో ఖచ్చితంగా మనకి నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ మాత్రము ఒకటి ట్రైబల్ కాన్ఫ్లిక్ట్, రెండోది అవుట్ సైడ్ సపోర్ట్. ఈ 2 ఉన్నాయి కాబట్టి ఇది అంటే ఎప్పటికీ తగ్గదు అని నేను అన్ను. కాకపోతే ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. మనం ట్రైబల్ కాన్ఫ్లిక్ట్ని కాన్ఫిడెన్స్లో తీసుకొని ఏదో ఒక సంజాయిషీలు చెప్పుకొని వాళ్ళని ప్రశాంతంగా ఉండండి రా బాబు అని చెప్పొచ్చు, కానీ అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా తగ్గిస్తాం? సో వీళ్ళు దీన్ని మన స్టేట్కి అగేన్స్ట్గా ఒక ఫాల్ట్ లైన్ లాగా వాడుకోవడానికి ప్రయత్నిస్తారు. సో ఎలాగైతే మనకు జేఎన్కేలో టెర్రరిజం జరుగుతుందో అదేవిధంగా నార్త్ ఈస్ట్లో ఇన్సర్జెన్సీ కూడా అవుట్ సైడ్ సపోర్ట్తో ఎక్కువగా జరుగుతుంది.